మీకు కనపడే విధానం కానీ, నా యొక్క స్ట్రక్చర్ కానీ, నా యొక్క స్కిన్ కానీ, వాటి ఇప్పుడు ఒకటి చూడద్దు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో కానీ బాడీ హెడ్ వస్తుంది, అది వదిలేసేయండి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు 75 ఎంట్రుకలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డికి 47లోనే బాడీ హెడ్ వచ్చింది. దాన్ని వదిలేసి మిగతా చెప్పండి. ఎంతగా రైట్ చూసాడు, ఎంత కనపడుతున్నారు చెప్పండి ప్రొఫెసర్ గారు. 45 to సార్ ఆయన ప్రొఫెసర్ గారు చెప్పారు 40. ఆయన గురించి తెలుసా మీకు? కేఎల్ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ హెడ్ ఆయన. సో కేఎల్ యూనివర్సిటీ, సో ఆయన కరెక్ట్గా చెప్పారు 45. సో 45 to 50 చెప్పిన వాళ్ళు సెలెక్టెడ్. వెరీ గుడ్. సునీత చెప్తాను, పాయింట్ చెప్తాను ఈరోజు. మీరు అందరూ తీసుకొనుక్కున్నారు కదా, ఆ పాయింట్ని రోజు 11 సార్లు ఒత్తుకోండి. ఎవరిని పిలిచి సొంతగా ఒత్తుకోండి. మీరు యంగ్ అవుతారు. నెక్స్ట్ నాభి అనేది 2 డ్రాప్స్ వేసి ఆ పాయింట్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు అందరికి పిలుస్తాను. సో ఎవరి నీడిల్ వాళ్ళు తెచ్చుకోండి. అది 150 రూపీసే, కానీ మీరు మాత్రం దాంతో కొన్ని లక్షలు సంపాదిస్తారు. మంత్ర, దట్ ఈస్ మంత్ర. దిస్ ఈజ్ ఆల్సో ప్రోగ్రామ్ పేరు మంత్ర. దిస్ ఈజ్ మంత్ర దండం. ఎవరికి మీరు డబ్బులు ఇచ్చారా? వస్తుంది అది, అంటే సబ్జెక్ట్ వస్తుంది. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఏంటి మేడం టిఫిన్ చేసి బయలుదేరా? రైట్. ఇప్పుడు నేను ఒక క్విజ్ కాంపిటీషన్ పెడతా. నో ఆ ప్రోడక్ట్లో 10 బాక్సెస్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్లో 10 బాక్సెస్ ఉంటాయి, దాంట్లో ఒక బాక్స్ ఫ్రీగా ఇస్తాను. సో మన బాడీలో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఏ పార్ట్స్? సపోజ్ లెగ్, నెక్, సపోజ్ లేదంటే హ్యాండ్, జా అంటే దవడ. సో మిమ్మల్ని కూడా అడుగుతాను, 3 లెటర్స్తో స్టార్ట్ అయ్యే ఒక 10 పార్ట్స్ ఉంటాయి. మీరు ఇది ఆల్రెడీ వెల్నెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇది కాంప్లిమెంటరీ క్లాస్ తీసుకున్నారు అనుకోండి, చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇది నాకు అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం. ఒకటి, నేను నా క్లాసు మీ ఫ్యామిలీకి ఉపయోగపడితే చాలు. మీ ఫ్యామిలీ వాళ్ళని సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంచండి. 3 లెటర్స్తో స్టార్ట్ అయ్యే పార్ట్స్. నెంబర్ 1 ఐ. ఓకే, అద్భుతం ఏంటంటే గణేష్ గారు 10 ఉంటాయి మన బాడీలో, 10 ఉంటాయి. 3 లెటర్స్తో స్టార్ట్ అయ్యి 10 ఉంటాయి. అసలు పెదాన్ని వాడిన మగాడు అసలు నూరు భాష గారు. సో ఐ తర్వాత లిప్ వెరీ గుడ్. ఐ సెలెక్టెడ్. లిప్ ఓకే. ఇయర్ ఓకే. ఇది నేను ఇంటర్నెట్, మీరు అనుకున్నారేమో మలేషియాలో కూడా ఇది చెప్పాను నేను, ఎవరికి తెలియదు. మీరు ఇది క్లాస్ అనుకోండి, రాసుకోండి కానీ వినండి. రాసుకోవటం ఎప్పుడు రాశారో కూడా తెలియకూడదు, కానీ వింటాం ఎక్కువ చేయండి. నైట్ మాత్రం ఎవ్వరు, దయచేసి ఇంపార్టెంట్, నైట్ మాత్రం ఎవరు నిద్రపోవద్దు. నేనేం క్లాస్ చెప్పాను రివిజన్ చేసిన ట్రైన్ అయినా సరే ఆ నోట్స్ రాసుకొని పడుకోండి, అప్పుడే మీకు సక్సెస్ అవుతుంది. లెగ్, ఆర్మ్, ఒక్క నిమిషం. ఆర్మ్, ఏఆర్ఎం, ఆర్మ్. నా 5వది లెగ్. హ్యాండ్ 4 కదా, యూజ్ యువర్ బ్రెయిన్. నీనా 4 కదా, ఆర్ఐబి రిప్. వెరీ గుడ్. మీ పేరేంటి? ఒక నిమిషం. రిప్ అంటే ఎక్కడ ఉంటుంది? దిస్ ఈస్ కాల్డ్ రిప్. పావురం పంజరంలో పెడతాం కదా, అట్లనే హార్ట్ని తీసుకెళ్ళి ఒక పంజరంలో దేవుడు పెట్టాడు. ఇవి రిబ్ అంటే ఆ రిబ్ లోపల ఏముంటుంది? హార్ట్ ఉంటుంది. రిబ్ ఇరిగిపోయింది అనుకోండి, హార్ట్ బయటకు వచ్చేది, చనిపోతుంది. రిబ్. ఇప్పుడు 6 వచ్చినాయి. లిప్,
హిప్ హిప్ అంటే ఏంటో తెలుసా? మనిషిని 2 భాగాలు చేస్తే ఇంతవరకు కట్ చేసి ఇంతవరకు కట్ చేస్తే ఈ బాడీని తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసామనుకోండి, దాన్ని హిప్ అంటారు. హిప్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి. టో టో అంటే ఏంటి? అది నీ, ఇది నీ. 8 అయిపోయింది. జా, వెరీ గుడ్, నైస్. జా జా అంటే ఏంటో తెలుసా? దిస్ ఇస్ జా. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? దిస్ హార్డ్ జా. 8 అయినాయి. ఇంకోటి టో అంటే ఏంటి తెలుగులో? చూసారా? అందరికి 50 ఏళ్ళు వచ్చినప్పుడు నాలెడ్జ్ లేదు, బాడీలో ఆర్గాన్స్ తెలియదు. సార్ ఇది టో అన్నాడు, ఏమనుకోవద్దు, నేను ఫ్రెండ్ని. అస్సలు దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమనుకోవద్దు, నేను ఫ్రెండ్నే. నేను తిట్టిన గురువు అనుకోండి. ఇంకోటి, నెక్స్ట్ మంత్ 5వ తారీఖు గురు పూజోత్సవం శ్రీకాకుళంలో. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు గురు పూజోత్సవం ఉంది. నాకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ అక్కడికి వస్తారు. ఆ రోజు రావాలనుకుంటే రావచ్చు, ఫ్రీ, నో టికెట్. నెక్స్ట్ టో, వెరీ గుడ్. టో 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 అంటే బటన్ మీద. ఏంటి టో అంటే? మెటా, సరే, టో కరెక్ట్. గమ్ సార్, గమ్, జీఎం గమ్. ఎన్ని వచ్చినాయి? 10 చెప్పిన వాళ్ళు ఎవరు లేదు, ప్రైజ్ లేదు ఎవరు. అంటే ఒక్కరే చెప్పాలని కదా సార్. సరే, అందరికీ ఒక్కోటి ఇచ్చేద్దాం, ఇంకోటి ఫ్రీగా. చూసా